బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కృష్ణా జిల్లా పెడమలూరులో భారీగా మావోయిస్టులు అరెస్ట్ అయ్యారు. ఓ బిల్డింగ్ లో తలదాచుకున్న 27 మంది మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విజయవాడలోని ఆక్టోపస్ టాస్క్ ఫోర్స్ స్టేషన్లకు తరలించారు. మారేడుమిల్లి ఎన్కౌంటర్ ప్రాంతంలో దొరికిన హిడ్మా డైరీ ఆధారంగా 27 మంది మావోయిస్టులను అరెస్ట్ చేశారు. కృష్ణా జిల్లా పెడమలూరులో భారీగా మావోయిస్టులు అరెస్ట్ అయ్యారు. ఓ బిల్డింగ్ లో తలదాచుకున్న 27 మంది మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విజయవాడలోని ఆక్టోపస్ టాస్క్ ఫోర్స్ స్టేషన్లకు తరలించారు. మారేడుమిల్లి ఎన్కౌంటర్ ప్రాంతంలో దొరికిన హిడ్మా డైరీ ఆధారంగా 27 మంది మావోయిస్టులను అరెస్ట్ చేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, ఇప్పటికే ఎక్కడైతే ఎన్కౌంటర్ జరిగిందో ఆ ప్రాంతంలో హిడ్మా డైరీ ఆధారంగానైతే 27 మంది మావోయిస్టులను అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? హిడ్మా మృతితోటి అయితే గనక కొన్ని కీలకమైనటువంటి సమాచారం మేరకు అయితే గనక ఇక విజయవాడలో మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో వారిని అయితే గనక ఇటు ఆక్టోపస్ అధికారులు అయితే గనక అదుపులో తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది. ఉదయం నుంచి కొనసాగినటువంటి ఒక ఆపరేషన్ లో భాగంగా మహిళలే ఎక్కువగా ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ప్రస్తుతం చూసుకున్నట్లయితే గనక ఇదే రోడ్లో ఆ బిల్డింగ్ లో ఏదైతే బిస్కెట్ కలర్ బిల్డింగ్ ఏదైతే ఉందో ఆ బిల్డింగ్ లో కూడా ఉదయం 10:30 నుంచి కూడా ఈ యొక్క ఆపరేషన్ అనేది కూడా కొనసాగినటువంటి పరిస్థితులు కూడా మనం చూడొచ్చు. దాదాపు 28 మందిగా అయితే గనక ఇటు మావోయిస్టులు ఉన్నట్టు కూడా కొంత సమాచారం అందుతా ఉంది. ఇదే రోడ్ లో ఎవరిని లోపలికి అలౌ చేయనివ్వకుండా, అదేవిధంగా లోపల ఉన్న వ్యక్తులను అయితే గనక బయటికి రానివ్వకుండా కూడా ఇటు పూర్తి స్థాయిలో అయితే గనక ఈ యొక్క రోడ్లన్నింటినీ కూడా తమ అధీనంలోకి తీసుకున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. అయితే ఈ రోడ్ అంతా కూడా ఏదైతే ఇటు వర్కర్లకి నిలయంగా నిలిచేటువంటి ఈ యొక్క విజయవాడ కొత్త ఆటో నగర్ ప్రాంతం అనేది కూడా ఎక్కడెక్కడి నుంచో సుదూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ పనుల కోసం అయితే వస్తూ ఉంటారు. అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే హిడ్మా మృతి అనంతరం కూడా దొరికినటువంటి డైరీలో భాగంగా కొన్ని కీలక సమాచారం ఏదైతే అందుకున్నటువంటి పోలీసులు ఇక ఆక్టోపస్ రంగంలోకి దిగి విజయవాడ కొత్త ఆటో నగర్ అయితే కనుక ఆధీనంలో తీసుకొని ఉదయం నుంచి కూడా సోదాలు నిర్వహించడం, అదేవిధంగా అక్కడ ఒక డంపు ఏదైతే వెపన్స్ డంప్ ఏదైతే ఉందో ఆ డంపుని సైతం కూడా ఇటు పోలీసులు అయితే కనుక ఆధీనంలోకి తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఆపరేషన్ అనేది కూడా ముగిసిన అనంతరం ఇక పూర్తి స్థాయిలో అయితే కనుక అధికారులు వారందరినీ కూడా ఒక ప్రాంతాన్ని అయితే కనుక తరలించడం కూడా జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ ఇదే ఆటో నగర్ లో ఉండేటువంటి కొంతమంది వ్యక్తులతో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ ఏరియాలో మీరు ఇంతకు ముందు ఇక్కడ ఈ ఏరియాని ఇటు రావడం జరిగిందంటారా? అసలు మీరు ఇక్కడ ఈ పనులకు వస్తా ఉంటారు, వీళ్ళని ఇప్పుడు చూసారా? మేము డైలీ ఇప్పుడే తిరుగుతూ ఉంటామండి. ఆటో నగర్ లో 4-5 రూట్లు మేము కలెక్షన్ కోసం తిరుగుతూ ఉంటాం. నేను ఒక డీలర్ దగ్గర స్టాఫ్ ని. నేను గత 3 సంవత్సరాల నుండి తిరుగుతున్నాను. ఇక్కడ ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటారు. పక్క వ్యక్తి ఏం చేసుకుంటున్నాడో తెలియదు. కాకపోతే ఇవాళ మొట్టమొదటిసారి మాకు వచ్చాడా పొద్దున మార్కెట్ రాగానే 10:30 నుండి పోలీస్ డిపార్ట్మెంట్ కనబడటం వల్ల ఏంటి ఇక్కడ ఏం జరుగుతుందో అనుకుంటే మేము ఇక్కడ కొంతమంది దాదాపు 28 మంది వ్యక్తులు దాకా మావోయిస్టులుగా గుర్తించబడ్డారు. ఇక్కడ పోలీసులు తమ మొత్తం ఆధీనంలో తీసుకోవడం జరిగింది. ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12:30, 1 గంట దాకా తీసుకొచ్చి 12:30, 1 గంట ప్రాంతంలో దాదాపు ఒక 13 నుండి 15 మంది దాదాపు మహిళలే ఎక్కువగా కనబడుతున్నారు. మిగతా 6 పరారీలో ఉన్నట్టు తెలుసు. అయితే ఈ బిల్డింగ్ లో చూసుకున్నట్లయితే కనుక ఏం జరిగేది అంటారు? ఆ బిల్డింగ్ లో ఇప్పుడు ఏదైతే గ్రే హౌన్స్ అధికారులు ఇప్పుడు ఇక్కడ ఆక్టోపస్ అధికారులు సోదాలు నిర్వహించారు, ఆ బిల్డింగ్ లో అక్కడ ఎటువంటి అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక వ్యాపార వర్తకాలంతా కూడా నిలయంగా ఉండేటువంటి ఒక బిల్డింగ్ లో అక్కడ ప్రస్తుతం ఆ బిల్డింగ్ లో అక్కడ ఎటువంటి వ్యాపారాలు నిర్వహించేవారు, అదే విధంగా అక్కడ అసలు ఎలాంటి వాతావరణం ఉండేది? అంటే ఇక్కడ మట్టికి మొత్తం వర్క్ షాప్లేనండి. ఆ బిల్డింగ్ లో ఏం జరుగుతుందో ఏంటో ఏ ప్రోడక్ట్ గొడవలో తెలియదు మాకు. ఇవాళ మొట్టమొదటిసారి ఆ బిల్డింగ్ వైపు చూడాల్సి వచ్చింది. ఎస్, అయితే ఇది మొత్తంగా మనం ఇక్కడ చెప్తున్నటువంటి వ్యక్తులు చూసుకున్నట్లయితే కనుక అక్కడ అదొక గోడౌన్ గా చెప్తున్నారు. ఆ గోడౌన్ లో కూడా ఎప్పుడు కూడా క్లోజ్ చేసే ఉండిద్ది. ఆ షట్టర్ అనేది ఏదన్నా వస్తే మాత్రం అప్పుడప్పుడు తీస్తూ ఉండేవారు అని మాత్రం కూడా కొంత సమాచారం అయితే ఇక్కడ స్థానికులు ఇస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఈ యొక్క ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక ఈ మొత్తం కూడా ఒక్కసారిగా విజయవాడ కొత్త ఆటో నగర్ లో జరిపినటువంటి ఈ యొక్క మావోయిస్టుల కదలికల నేపథ్యంలో ఒక్కసారిగా విజయవాడ మొత్తం కూడా ఉలిక్కిపడినటువంటి పరిస్థితులు. అంటే ఈ రోజు దొరికినటువంటి మావోయిస్టులో దాదాపు
మహిళలే ఎక్కువగా ఉన్నారంటూ కూడా ప్రధానంగా చెప్తున్నటువంటి పరిస్థితులు. ఏదైనప్పటికీ వారిని ఒక ప్రదేశాన్ని తీసుకెళ్లి సుదీర్ఘంగా అయితే కనుక విచారించే దిశలో అయితే కనుక కనబడుతున్నట్టు తెలుస్తుంది. మరికొద్ది సేపట్లోనే జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సైతం కూడా మీడియా ముఖంగా అయితే కనుక వివరాలు తెలియజేసే అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక ఇదే రోడ్లో ఆ బిల్డింగ్ లో మొత్తం పూర్తి స్థాయిలో పోలీసులంతా కూడా వాళ్ళందరినీ ఆ బిల్డింగ్ లో ఉన్నటువంటి వారందరినీ కూడా ఖాళీ చేసి తీసినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తా ఉన్నాం. అక్కడ ఎవరిని కూడా లోపలికి అలౌ చేయనివ్వకుండా అదే విధంగా అందరినీ కూడా ఆ బిల్డింగ్ తో పాటు ఈ రోడ్ లో ఎవరెవరు ఉన్నారు ఏంటి అన్న దానిపై అయితే కనుక స్థానికంగా అడిగి అందరినీ వివరాలు అందరినీ అడిగి తెలుసుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తా ఉన్నాం. మొత్తంగా అయితే కనుక ఈ యొక్క పోలీసులు ఎవరిని కూడా అలౌ చేయనివ్వకుండా ఇక్కడ గస్తీ కాస్తున్నటువంటి పరిస్థితులు అయితే మనం చూస్తా ఉన్నాం. మొత్తంగా ఈ రోడ్ అంతా కూడా పోలీసుల ఆధీనంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే వర్తక వ్యాపారాల పనులు చేస్తున్నారో వారందరినీ కూడా ఖాళీ చేపించేసి బయటికి పంపించినటువంటి పరిస్థితులు అయితే కనుక మనం చూడడం కూడా జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ ఇంకా కూడా ఎవరిని బయట నుంచి వచ్చేటువంటి వ్యక్తులను ఎవరిని కూడా లోపలికి అలౌ చేయనివ్వకుండా అయితే కనుక ఇంకా పోలీసులు పూర్తి స్థాయిలో అయితే కనుక తాము ఆధీనంలో ఉంచినట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తంగా వివరాలన్నీ కూడా అసలు ఈ డైరీ ఆధారంగా తీసుకున్నటువంటి నేపథ్యంలోనే డైరీలో ఇంకా ఎక్కడెక్కడ తలదాచుకుంటున్నారు అంటే వీరు ఏ ఏ బిల్డింగ్ లో ఉన్నారు ఏ ఏ ఊర్లో ఉంటున్నారు అన్న దానిపై అయితే కనుక మనం ఇంకా తెలియాల్సి ఉంది. మొత్తంగా అయితే కనుక ఈ రోజు 20 పైగా కూడా దొరికినటువంటి మావోయిస్టుల కదలికలతో అయితే కనుక విజయవాడ నగరం అంతా కూడా ఒక్కసారిగా ఉలికిపడినటువంటి పరిస్థితులు. వీరు అసలు ఈ కూలీ పనికి చేయడానికి వచ్చారా లేకపోతే ఏంటి, ఎప్పటి నుంచి వచ్చారు, ఇక్కడ ఎప్పటి నుంచి తలదాచుకుంటున్నారు, అదే విధంగా ఇక్కడ డంప్ ఉన్నటువంటి వెపన్స్ ఎప్పటి నుంచి ఉన్నాయి, ఎలా వచ్చాయి, వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో ఈ కొత్త ఆటో నగర్ లో ఉన్నటువంటి సీసీ కెమెరా పర్యవేక్షణ కావచ్చు వాటన్నిటిని నిఘాలో అయితే కనుక ఇంకా సమాచారం అయితే వారి నుంచి అయితే కనుక రాబట్టే ప్రయత్నాలు అయితే ఇంకా పోలీసులు చేస్తున్నటువంటి పరిస్థితులు. అయితే ఏదేమైనప్పటికీ ఆక్టోపస్ ఆధీనంలో ఉన్నటువంటి ఈ యొక్క మావోయిస్టుల నుంచి ఇంకా ఎలాంటి కీలక సమాచారాన్ని అయితే రాబడతారా అనే దానిపై అయితే కనుక వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. మొత్తంగా అయితే శాలిని ఈ యొక్క విజయవాడ నగరంలో ఈ రోజు కొత్త ఆటో నగర్ పరిధిలో జరిగినటువంటి ఈ యొక్క కదలికలతో పాటు ఇంకా విజయవాడతో పాటు ఇంకా ఏ ఏ నగరాల్లో ఈ మావోయిస్టులు కీలకంగా వ్యవహరించారు అంటే ఎన్కౌంటర్ జరిగినటువంటి నేపథ్యంలో ఛత్తీస్గఢ్ అదేవిధంగా ఇటు ఏపీ బోర్డర్ లో జరిగినటువంటి ఈ యొక్క మా ఎన్కౌంటర్ లో భాగంగా అక్కడ నుంచి పారిపోయి అంటే ఈ రోజు కీలకమైనటువంటి ఒక వ్యక్తి లోపల మహిళా వ్యక్తి అనేది కూడా ఈ మావోయిస్టు అగ్రనేత అయితే కనుక ఈ రోజు పట్టుబడినట్టు కూడా కొంత సమాచారం అయితే అందుతా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. శాలిని, సంతోష్, అలాగే ఇప్పుడు 27 మావోయిస్టులు దొరికిన ఆ బిల్డింగ్ అసలు ఎవరిది ఓనర్, ఏమైనా డీటెయిల్స్ తెలిసాయా? అలాగే ఇంకా కొత్త ఆటో నగర్ ప్రజల భద్రతకు సంబంధించి ఇంకా నిఘా పెంచారా అక్కడ? ఎందుకంటే ఇప్పటికే మావోయిస్టుల ఏరివేతకు సంబంధించి పోలీసులు అయితే జల్లెడ పడుతున్నారు. డీటెయిల్స్ ఏంటి అక్కడ? దేశాలని ఏదైతే మావోయిస్టుల ఎప్పటికప్పుడు కూడా వారి లొంగిపోవాలి అంటూ కూడా ఇప్పటికే కేంద్రం కావచ్చు అదేవిధంగా పోలీసులు కావచ్చు పూర్తి స్థాయిలో సమాచారం ఇవ్వడంతో పాటు కొంతమంది అయితే కనుక వారందరికీ వారు లొంగిపోవడం కూడా జరుగుతోంది. కొంతమంది అయితే కనుక వారిపై ఉక్కుపాదం మోపుతున్నటువంటి నేపథ్యంలోనే ఇక ఈ రోజు జరిగినటువంటి ఎన్కౌంటర్ తరచూ కూడా మావోయిస్టుల ఎన్కౌంటర్ లో భాగంగా పలువురు కీలకమైనటువంటి అగ్రనేతలు హతమవుతున్నటువంటి నేపథ్యంలోనే వారి నుంచి ఏదైతే వారు ఆ డైరీ కావచ్చు వారి దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని పోలీసులు ఆధీనంలోకి వెళ్ళిన అనంతరం కూడా వారిపై కూడా నిఘా ఉంచడం కూడా జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇక్కడ విజయవాడ కొత్త ఆటో నగర్ బిల్డింగ్ చూసుకున్నట్లయితే కనుక ఇది ఒక గోడౌన్ గా అయితే ఉందని కూడా కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తా ఉన్నారు. ఈ గోడౌన్ లో భాగంగా అసలు ఎవరిది ఆధీనంలో ఉంది, ఓనర్ ఎవరు ఏంటి అన్న దానిపై అయితే కనుక ఇంకా వివరాలు మరికొద్ది సేపట్లోనే జిల్లా ఎస్పీ అయితే కనుక మీడియా ముఖంగా వివరాలు అందించే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ అగ్రనేతలు ఎప్పటికప్పుడు మావోయిస్టుల అగ్రనేతలు అయితే పట్టుబడినటువంటి నేపథ్యంలోనే వారిపై కూడా ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉక్కుపాదం మోపుతున్నారు. ఏదైతే సిఆర్పిఎఫ్ గ్రౌండ్ గ్రేహౌండ్స్ సైతం కూడా ఇటు రంగంలోకి దిగి వారిపై కదలికలు కావచ్చు నిఘా వ్యవస్థతో కావచ్చు వారిని అయితే కనుక అర్థం చేస్తా ఉన్నారు. ఏదైనప్పటికీ కొంతమంది లొంగిపోతున్నటువంటి వ్యక్తులకి అయితే కనుక వారికి అయితే మాత్రం ఆసరా కల్పించడం అదే విధంగా వారిలో మార్పులు తీసుకొచ్చే యత్నంగా అయితే కనుక పోలీసులు చేస్తున్నటువంటి పరిస్థితులు. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడు ఈ బిల్డింగ్ ఓనర్ పై కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో అయితే కనుక వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నాలు ఎక్కువగా చేసే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. వీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎప్పుడు వచ్చారు, అదే విధంగా ఎవరి ద్వారా వచ్చారు, వీటన్నిటిని కూడా ఆరా తీసే ప్రయత్నాలు అయితే కనుక పోలీసులు చేయబోతున్నట్టు కూడా తెలుస్తుంది. వారందరినీ కూడా ఒక ప్రదేశానికి తీసుకెళ్లి విచారించే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. మొత్తంగా అయితే కనుక మావోయిస్ట్ అగ్రనేత హతం అనంతరం కూడా ఇటు మహిళ అంటే ఇప్పుడు మహిళలు ఉన్నారంటూ కూడా ఇటు స్థానికులు చెప్తున్న సమాచారం. ఏదేమైనా మరికొద్ది సేపట్లో జిల్లా ఎస్పీ మీడియా ముఖంగా వివరాలు అందించే అనంతరం కూడా ఇంకా సమాచారం తెలిసే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. శాలిని,
సంతోష్, అలాగే ఏపీలోని ఓ పార్టీకి చెందిన నాయకులను హత్య చేయాలని ఇటు బీఫీగా ప్లాన్ వేసినట్టుగా తెలుస్తుంది. అలాగే 3 రోజులుగా అక్కడ మావోయిస్టులు రెక్కి నిర్వహించినట్లుగా కూడా మనకి బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. సో ఇంటెలిజెన్స్ కి వచ్చిన సమాచారంతోనే ఈ గ్రే హౌండ్స్ ఆపరేషన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎస్, గతంలో కూడా మనం మావోయిస్టులు చూసుకున్నట్లయితే కనుక ఒక కీలకమైనటువంటి పార్టీకి చెందినటువంటి ఒక ఎమ్మెల్యేని హతమార్చినటువంటి ఘటన అనేది కూడా మనం ఉత్తరాంధ్రలో చూసాం. ఏదైతే అరకు ప్రాంతంలో జరిగినటువంటి ఆ యొక్క ఘటన అనేది కూడా ఆ పార్టీ నేతల్లో కావచ్చు, అదేవిధంగా ప్రజాప్రతినిధుల గుండెల్లో కావచ్చు, మావోయిస్టుల నుంచి కూడా తమకి భద్రత లేదు అంటూ కూడా చెప్పినటువంటి వ్యాఖ్యలు. ఇప్పుడు తాజాగా మావోయిస్టులు కూడా ఎప్పటికప్పుడు వారి ప్రజాప్రతినిధుల పనితీరుపై కూడా లేఖలు రాస్తూ ఉంటారు కూడా. ఏదైతే ఇటు వారి నుంచి కూడా ఏదైతే అక్కడ ఉన్నటువంటి స్థానికులకి ఏదైనా ఇబ్బందులు కలిగితే మాత్రం వెంటనే మావోయిస్టులు అయితే రంగంలోకి దిగుతున్నటువంటి నేపథ్యంలోనే ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కూడా ఒక పక్క ప్రభుత్వాలు పనిచేస్తున్నటువంటి నేపథ్యం, మరోవైపు మావోయిస్టులు కూడా, అంటే వీరిద్దరి మధ్య కూడా ఎక్కడా పొంతన లేనటువంటి నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో అయితే కనుక ఇక ప్రజా ప్రయోజనాల కొరకు ఒక పక్క ప్రభుత్వం పనిచేస్తుంటే మరోవైపు మావోయిస్టులు ఆటంకాలుగా ఏర్పడుతున్నటువంటి నేపథ్యంలోనే ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారిపై ఉక్కుపాదం అవుతున్నటువంటి పరిస్థితులు. ఏదైనప్పటికీ ఇటు ఇంకా విజయవాడే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సుదూర ప్రాంతాల్లో, అంటే ఏ ప్రాంతాలు, ఏలూరు కావచ్చు, అదేవిధంగా అటవీ ప్రాంతానికి సంబంధించినటువంటి మావోయిస్టులు అందరూ కూడా ఇటు జనావాసాల్లోకి ఒక్కసారిగా రావడం, జనావాసాల్లోకి ఎక్కడెక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నారు, వీరందరూ కూడా ఎలా స్ప్రెడ్ అయిపోయారు, వీటన్నిటినీ కూడా ఇటు ఇంకా నిఘా వ్యవస్థ అనేది కూడా పనిచేస్తున్నటువంటి నేపథ్యంలోనే, అంటే ఇక అగ్రనేత నుంచి ఇంకా కీలకమైనటువంటి ఏదైతే హతమైనటువంటి హిడ్మా డైరీ నుంచి కూడా ఇంకా కీలక సమాచారం అయితే కనుక పోలీసుల దగ్గర ఉన్నటువంటి సమాచారం అయితే ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక పూర్తి స్థాయిలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు జల్లెడ పడుతున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. శాలిని. రైట్, థ్యాంక్ యూ సంతోష్. కృష్ణా జిల్లా పెడమలూరులో భారీగా మావోయిస్టులు అరెస్ట్ అయ్యారు. ఓ బిల్డింగ్ లో తలదాచుకున్న 27 మంది మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విజయవాడలోని ఆక్టోపస్ టాస్క్ ఫోర్స్ స్టేషన్లకు తరలించారు. మారేడుమిల్లి ఎన్కౌంటర్ ప్రాంతంలో దొరికిన హిడ్మా డైరీ ఆధారంగా 27 మంది మావోయిస్టులను అరెస్ట్ చేశారు. ఇటు ఏపీలో ఓ పార్టీకి చెందిన నాయకులను హత్య చేయాలని మావోయిస్టులు ప్లాన్ వేసినట్లు తెలుస్తుంది. 3 రోజులుగా రెక్కి నిర్వహించినట్లు కూడా పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇంటెలిజెన్స్ కి వచ్చిన సమాచారంతో ఆపరేషన్ చేపట్టి 27 మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, అసలు పోలీసుల విచారణలో ఒక పెద్ద బ్రేకింగ్ న్యూస్ అందుతుంది మనకి. ఏపీలో ఓ పార్టీకి చెందిన నాయకులను హత్య చేయడానికి అయితే మొత్తానికి ఈ మావోయిస్టులు ప్లాన్ వేసినట్టుగా తెలుస్తుంది. ఇంకా పోలీసుల విచారణలో ఎటువంటి కీలక విషయాలు బయటకు వచ్చాయి, అప్డేట్స్ ఏంటి? సింపుల్గా ఒకటే క్వశ్చన్. మావోయిస్టులు అంటే ఛత్తీస్గఢ్కు సంబంధించినటువంటి మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా విజయవాడలోకి వచ్చి విజయవాడలో కూలీ పని చేసుకుంటున్నాము, అంటే మేము ఛత్తీస్గఢ్ నుంచి వచ్చాము, ఇక్కడ కూలీ పనులు చేసుకుంటున్నాము అనేటటువంటి రీజన్ చెప్పి బిల్డింగ్ని అద్దెకు తీసుకున్నారు. అలా అద్దెకు తీసుకున్నటువంటి బిల్డింగ్లో ఉంటూనే మొత్తం స్కెచ్ అంతా కూడా వేశారా? క్వశ్చన్ మార్క్. మనమే కన్ఫర్మేషన్ చేయట్లేదు. మనకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి పార్టీ ఏదైతే ఉందో, అంటే ప్రధాన పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి నాయకులను టార్గెట్ చేశారు. అలా టార్గెట్ చేసిన తర్వాత వాళ్ళ మీద దాడులు జరపడానికి ఈ మొత్తం రెక్కీ అంతా కూడా నిర్వహించారు. 3 రోజుల నుంచి జరుగుతున్నటువంటి రెక్కీ ఏదైతే ఉందో ఆ రెక్కీలో సంచలనమైనటువంటి విషయాలే బయటకు వస్తున్నాయి. రైట్ నౌ ఆక్టోపస్తో పాటు స్థానిక పోలీసులు కూడా రంగంలోకి దిగి మీరు ఎందుకు వచ్చారు, ఇక్కడ ఎందుకు ఉంటున్నారు, పెనమలూరులో ఉన్నటువంటి ఈ బిల్డింగ్లోకి రావడానికి కారణాలు ఏంటి అనే దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ మొదలయ్యింది. ఎక్కడా కూడా అఫీషియల్గా పోలీసులు 27 మంది మావోయిస్టులను కావచ్చు, లేకపోతే 30 ఏపీ వ్యాప్తంగా పట్టుబడినటువంటి 30 మంది కావచ్చు, వీళ్ళందరినీ కూడా ఎక్కడా కూడా అఫీషియల్గా ప్రకటించలేదు. ఇది చాలా కీలకం. ఆంధ్రప్రదేశ్లో అందులోనూ విజయవాడ పెనంలూరులో ఒక బిల్డింగ్లో దొరికారు అని అంటున్నారు. ఓకే, వెల్ అండ్ గుడ్. కానీ పోలీసుల దగ్గర నుంచి అఫీషియల్గా రాలేదు. ఇప్పుడు అఫీషియల్గా వస్తుందంటే అసలు అక్కడికి వాళ్ళు ఎందుకు వచ్చారు, రావడానికి గల కారణాలు ఏంటి అనే దాని మీద
దర్యాప్తు కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. అయితే హిడ్మా దగ్గర ఎన్కౌంటర్ జరిగినటువంటి ప్రాంతంలో హిడ్మా దగ్గర సంబంధించినటువంటి ఒక డైరీ ఏదైతే ఉందో ఆ డైరీలో ఉన్నటువంటి ఆధారాల అనుగుణంగానే పలానా చోట అంటే ఆంధ్రప్రదేశ్లో సంబంధించినటువంటి విజయవాడలో ఉన్నటువంటి పెనంలూరు అక్కడ పలానా బిల్డింగ్లో ఉన్నారు అనేటటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చిందని అయితే అక్కడ చెబుతున్నారు. కానీ డైరీలో మావోయిస్టులు పలానా చోట ఇంతమంది ఉంటారు అని రాసుకోవడం అనే దాని మీద అనుమానాలు ఉన్నాయి. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా హిడ్మాలో దొరికినటువంటి ఆయన దగ్గర దొరికినటువంటి డైరీ ఏదైతే ఉందో డైరీలో ఉన్నటువంటి సమాచారం ఆధారంగా పోలీసులు వచ్చారంటే ఖచ్చితంగా కూడా అందులో కొంత క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే పెనమలూరులో పలానా వీధి నుంచి పలానా గల్లీలోకి వెళ్తే ఆ స్ట్రీట్లో 3వ బిల్డింగు, ఆ 3వ బిల్డింగ్లో పైన ఫ్లోరు ఇలా రాయరు. అది పూర్తిగా కూడా అలా జరగదు. ఆ బిల్డింగ్లో అంటే డైరీలో రాసుకున్నారు, డైరీలో పలానా ఇంటి నెంబర్లు రాయరు, పలానా అంటే మహా అంటే విజయవాడలో ఉన్నారు అని రాయచ్చేమో. కానీ పలానా పెనమలూరులో పలానా 2వ వీధిలో 3 అంతస్తుల బిల్డింగ్ ఉంటుంది, ఆ 3 అంతస్తుల బిల్డింగ్లో పలానా ఫ్లోర్లో వీళ్ళు ఉంటారు. ఇవన్నీ కూడా మావోయిస్టులు రాసుకున్నారు అనుకుంటే అంత నమ్మశక్యంగా లేదు. కానీ చెప్పలేం, రాసుకొని ఉండొచ్చేమో కానీ అంత ఈజీగా లేదు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంటే ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాలకు సంబంధించినటువంటి పోలీసులు చేసేటటువంటి ఈ ఆపరేషన్స్లో భాగంగానే వాళ్ళకొక ఇన్ఫార్మర్ల దగ్గర నుంచి వచ్చేటటువంటి సమాచారం ఏదైతే ఉంటుందో దాని అనుగుణంగా కూడా వీళ్ళు దొరికి ఉండవచ్చు. అంతే తప్ప ఖచ్చితంగా డైరీ అనేది మాత్రం 50-50 ఛాన్సెస్. అందులో డైరీలో దొరికింది, ఆ సమాచారం ఆధారంగా ఇక్కడ దొరికారు అని ఇంకా అది అంత నమ్మదగిన విషయం అయితే కాదు. అంటే ఎలా మనం కూడా ఇంత క్లియర్గా చెప్పదలుచుకున్నామంటే మావోయిస్టులకు సంబంధించినటువంటి వాళ్ళలో డైరీలు మెయింటైన్ చేస్తారు తప్ప ఆ డైరీలలో ఇటువంటి కీలకమైనటువంటి విషయాలు రాసుకుంటారు. కానీ ఇలా పలానా చోట ఉన్నారు, పలానా చోట ఇలా ఉన్నారు, పలానా డోర్ నెంబర్లు ఉన్నారు అనేది మాత్రం ఉండదు. కానీ వీళ్ళు ఎక్కడెక్కడ డంపులు ఉన్నాయి, ఈ డంపుల ద్వారా నెక్స్ట్ ఏం చేయదలుచుకున్నారు అనేది మాత్రం రాసుకుంటారు అనేది సమాచారం. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ విజయవాడలో పెనమలూరులో దొరికినటువంటి మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రస్తుతం విచారిస్తున్నటువంటి పోలీసులకు ఖచ్చితంగా కొంత కీలక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళను టార్గెట్ చేసుకుని అంటే నాట్ ఓన్లీ 1 పర్సన్, ఒక నాయకుడే కాదు, అంటే నాయకులను ఎంచుకున్నారు వాళ్ళు. అంటే ఒక నాయకుడు కాకుండా ఒక 2-3 నాయకులు అలా అంటారు కదా, అంటే ఒక గ్రూప్ ఆఫ్ లీడర్స్ని ఎంచుకొని వాళ్ళ మీద అటాక్ చేయాలి అని మావోయిస్టులు 3 రోజులుగా రెక్కి నిర్వహించి ఆ రెక్కిలో భాగంగానే అక్కడికి వచ్చి ఉంటున్నారు. అక్కడ అయితే బిల్డింగ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ బిల్డింగ్ ఓనర్కి వీళ్ళు చెప్పినటువంటి మాటలు ఏంటంటే మేము ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి వచ్చినటువంటి మేమంతా కూడా కూలీ పనులు చేసుకోవడానికి వచ్చాము అనేటటువంటి రీజన్ చెప్పడం. అదంతా కూడా ఆ పెనమలూరులో వాళ్ళు ఉండేటటువంటి ఆ ఏరియా మొత్తం చూసుకుంటే మాత్రం కాస్త మాస్ ఏరియా, అంత ఈజీగా ఎవరికి డౌట్ రాదు. అందులోనూ ఇతర రాష్ట్రాల నుంచి ఆ విజయవాడ ఏదైతే ఆటోనగర్ ఉందో అక్కడంతా కూడా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి పనిచేసేటటువంటి వారే ఎక్కువగా ఉంటారు. సో అలా ఇందులో భాగంగానే వీళ్ళు కూడా ఛత్తీస్గఢ్ నుంచి వచ్చి ఉంటారు అని అయితే అనుకున్నారు. అక్కడ మహిళ ఎవరైతే వీళ్ళకి షెల్టర్ ఇచ్చినటువంటి మహిళ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఆమెను కూడా అదుపులోకి తీసుకున్నారు. కాబట్టి ఇక్కడ 4 అంటే ఇప్పుడు పట్టుబడినటువంటి విజయవాడ పోలీసులకు పట్టుబడినటువంటి మావోయిస్టులలో 4 సెంట్రల్ కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. సెంట్రల్ కమిటీ మెంబర్స్ అంటే చాలా పెద్ద ఆపరేషన్ ఇది, అంత ఈజీగా కాదు. మామూలుగా మావోయిస్టులు దొరకడం వేరు, సెంట్రల్ కమిటీకి సంబంధించినటువంటి మెంబర్స్ దొరకడం వేరు, అది కీలకం. మరి సెంట్రల్ కమిటీ మెంబర్స్ ఇక్కడ తల దాచుకోవడానికి వచ్చారా లేకపోతే ఎవరి తలలైనా లేపడానికి వచ్చారా అనేది ఇక్కడ బిగ్ క్వశ్చన్ మార్క్. డెఫినెట్గా వితిన్ 2-3 అవర్స్లో అంటే సాయంత్రం వరకు కూడా దీనికి సంబంధించి పోలీసులు ఎటువంటి క్లారిటీ ఇవ్వబోతున్నారని చూడాలి. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కూడా ఈరోజు మార్నింగ్ కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, మాకున్నటువంటి సమాచారం ప్రకారం ఆపరేషన్ మొదలు పెట్టాము, మావోయిస్టులకు సంబంధించినటువంటి కగారు ఏదైతే ఉందో అది స్టార్ట్ అయ్యింది అని చెప్పారు. చెప్పిన తర్వాత చూసుకుంటే ఇంకా మావోయిస్టులు ఒక్కొక్కరిగా ఆంధ్రప్రదేశ్లో దొరుకుతున్నారు. ఇక్కడ నాట్ ఓన్లీ ఇన్ విజయవాడ, వైజాగ్తో పాటు శ్రీకాకుళం, విజయనగరం ఈ అన్ని ప్రాంతాలలో ఎక్కడెక్కడ ఉన్నారు అనేది ఆపరేషన్ అయితే మొదలైంది. రైట్, థ్యాంక్ యూ మధు. మారేడుమల్లి నార్త్ సైడ్ లో ఎదురు కాల్పులు జరిగింది. దానిలో 6 మావోయిస్ట్ డెత్ అయింది. ఇప్పటి వరకు వచ్చిన ఐడెంటిఫికేషన్ ప్రకారం సెంట్రల్ కమిటీ మెంబర్ 1st బటాలియన్ కమాండెంట్ మాడిమి హిడమ ఒకరు, అలాగా ఆయన భార్య రాజే
ప్లస్ ఆయనతో పాటు 4 మంది చనిపోయారు, కొంతమంది పారిపోయారు. ఇది సందర్భంగా ఈ ఆపరేషన్స్ కంటిన్యూ చేస్తే సిటీస్లో లైక్ కృష్ణా డిస్ట్రిక్ట్స్, విజయవాడ, కాకినాడ ఇప్పటి వరకు వచ్చిన సమాచారం ప్రకారం 31 మెంబర్స్ మావోయిస్ట్ అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఆ కన్సర్న్ జిల్లాలో ఎస్పీస్ డీటెయిల్స్ ఇస్తారు. రాజ్ న్యూస్ ఎఫెక్ట్ తో వేములవాడ ఇంటి దొంగ వ్యవహారం బట్టబయలైంది. స్వామివారి ప్రసాదం కోసం తెచ్చిన సామాన్లు చోరీకి పాల్పడి అడ్డంగా బుక్కయ్యారు సూపరింటెండెంట్ వెంకట ప్రసాద్ రాజు. కమిటీ నివేదిక ఇచ్చి 15 రోజులైన నివేదికను ఆలయ ఈవో రమాదేవి బయటపెట్టలేదు. సూపరింటెండెంట్ పై చర్యలు తీసుకోవడానికి రమాదేవి భయపెడుతున్న వైనం చూడొచ్చు. అయితే వేములవాడలో అక్రమాలపై ఆలయ ఈవో రమాదేవి రాజ్ న్యూస్ ప్రతినిధితో మాట్లాడుతూ అక్రమాలు ఏమీ లేవని బుకాయించారు. వేములవాడ ఆలయంలో అధికారుల అక్రమాలను వెలుగులోకి తీసుకొచ్చిన రాజ్ న్యూస్ కి సూపరింటెండెంట్ నోటీసులు పంపారు. అయితే ఆలయ అంతర్గత విచారణలో అక్రమాలు జరిగినట్లు రిపోర్టులు రాజ్ న్యూస్ సంపాదించింది. నివేదికను తొక్కిపెట్టి మీడియాపైనే బెదిరింపు ప్రయత్నాలకు దిగుతున్నారు. అధికారులకు స్థానిక నేత అండదండలు ఉండడంతోనే అక్రమాలకు పాల్పడుతున్నారనే చర్చ జరుగుతుంది. సీసీ ఫుటేజ్ లో దాగుబట్టకపోయేది అవి తప్ప ఫలానా వస్తువు అని మీరు రాశారు కదా, నెయ్యి, బాదాము అని. బాదాం మన దగ్గర అస్సలు ఉండదు మేడం. అంటే మీరు ఏం యాక్షన్ తీసుకున్నారో అది చెప్పండి మేడం. యాక్షన్ అంటే చెప్తున్నా కదా, అప్పుడు ఉన్న ఆయనకు మెమో ఇచ్చాము, అడిగాము, ఆయన ఏం తీసుకుపోయినా మాకు ఇచ్చిండు. మేము సీసీ ఫుటేజ్ చెక్ చేసాము, అది ఎవరు దించిండ్రో దొరికిండు, ఆయనకు మెమో ఇచ్చాము, ఇచ్చాడు. చెయ్యండి మేడం, అది కాదు. మాకైతే ఇప్పుడు మాకు లీగల్ గా నోటీస్ ఆమె లక్ష్మీరావు అని మేడం ఉంది మేడం, సిఇఓ చైర్మన్. ఒక నిమిషం చెప్పుందా మేడం, మీదది పర్సనల్ గానా లేకపోతే మీ ఛానల్ మీద ఇచ్చాడా? ఛానల్ మీద ఇచ్చాడు మేడం. ఛానల్ మీద ఇచ్చిందా? అవును మేడం. ఛాలెంజ్ చేసి ప్రూవ్ చేయండి మరి మీరు. అదే మేడం, మీరు ఏం యాక్షన్ తీసుకున్నారు? మేము వాయిస్ తీసుకోమంటారు మేడం వాళ్ళ అమ్మా. నేను యాక్షన్ ఏం తీసుకుంటాము, అక్కడ ప్రూవ్ కాలేదు మాకు. అదే చెప్పండి మేడం. అదే ఇప్పుడు మీరు ఆ కార్ లో తీసుకుపోయేది మేము వెరిఫికేషన్ చేసినామని చెప్పండి మేడం. ఏది ఇప్పుడు కార్ లో తీసుకుపోయిందని కంప్లైంట్ పెడితే మాకు పైనుంచి ఆర్డర్స్ వస్తే మీ టీవీ ఛానలా పేపరా తెలీదు, మనం వెరిఫై చేసినా అందులో ఏమీ మాకు ఇట్లా ఎత్తుకుపోయిన వస్తువులు అయితే అవి క్లారిటీగా మాకు కనబడలేదు. అంటే కవర్లలో సంచులలో తీసుకుపోయింది కదా మేడం. సంచులో తీసుకుపోయిన దానికి ఆయన ఎక్స్ప్లెనేషన్ అడిగాము, ఆయన ఇచ్చారు. దానికి టాలీ అయింది. అసలు ఈ ఇద్దరి మధ్యన గొడవ వల్ల ఇది జరిగింది. ఇద్దరి మధ్యలో ఒక శివ అనే అబ్బాయి ఆయన కూడా ఒప్పుకున్నాడు, ఆయన కూడా ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేసినాము, ఇద్దరిని తీసుకున్నాము. తర్వాత ప్రావిజన్ స్టోర్ కూడా స్ట్రాంగ్ చేసుకుంటున్నాము, ఇట్లాంటి అలిగేషన్స్ రాకుండా. అంతేగాని ఎవరిని మీ ఛానల్ని మేమేమనలేదు. ఆయన మీరు శివ ఇవన్నీ మాకు అసలు మామూలుగా ఏదైనా న్యూస్ వస్తే రెస్పాండ్ అయ్యాం మనం అంతే. అదే మేడం, వాళ్ళు ఏమని ఇచ్చారంటే లీగల్ నోటీస్ పంపాము, దానికి సమాధానం చెప్పామని చెప్పారు. అదే ఇప్పుడు మీరు అన్ని కరెక్ట్ అవి ఎత్తుకపోయిందని ప్రూఫ్ పెట్టండి మీరు. అవే అదే మేడం, ఇప్పుడు మీరు చూసిన సిటీసీకి సంచులలో తీసుకుపోయి ఉన్నాయి కదా మేడం. మాకు మరి మీరు పెట్టినయే మేము చూసాం అందులో. అదే మేడం, అదే చెప్పండి మేడం. వాళ్ళకు మేము ఇచ్చినాము, సంబంధించిన ఏఓకు దానికి ఇచ్చినామని చెప్పండి మేడం. కాదు అట్లయితే చెప్తాం ప్రవీణ్, అందులో ప్రూవ్ కాలేదు. అవి బాదాం తీసుకెళ్తున్నట్టు కానీ లేదా మీరు చెప్పిన ఏమంటారు నెయ్యి తీసుకెళ్తున్నట్టు కానీ మా దగ్గర ప్రూఫ్స్ లేవు. అంటే ఆ సంచులలో వెరిఫికేషన్ చేశారా మేడం? అదే మీరు ఇప్పుడు మాకు ఎవరైనా వెరిఫికేషన్ చేయనిస్తే కదా, మీ అంతా మీరు ప్రచురించిండు, ఫోటోలు తీసిండు, న్యూస్ పబ్లిష్ చేస్తే న్యూస్ చేసిండు, మేము వెరిఫై చేసుకున్నాం. ఆయన ఇచ్చిన రిప్లైకి ఆ ఫోటోకి సరిపోయింది. మేము ఆ తర్వాత కూడా ఇద్దరి మధ్యన గొడవ అని తేలింది, దానివల్ల కాంప్లికేషన్ అయిందని ఆయనకు కూడా మేము ఇచ్చిన, ఆయన కూడా ఒప్పుకున్నాడు. ఆయన గ్యాస్ సిలిండర్ తీసుకెళ్ళిండు. అదేవో అప్పుడున్న గులాబ్ జామున్ వాళ్ళెవడో ఇక్కడ వచ్చి ఇచ్చిపోయిండు అందరికి, అవి డబ్బా తీసుకెళ్ళిండు, అవే ఉన్నాయి.
ఇప్పుడు ఎంత ఒక రోజు మొత్తం కూర్చున్నాం మేము, ఒక రోజు మొత్తం ఆయన చూసాం. అదే మాట చెప్పిన శివాకి, అదే రోజు వస్తే నేను బతుకునేదాన్ని కదా. మీ టీవీకి ఇష్టపడి సిలిండర్ మరి సిలిండర్ ఎక్కడి మేడం వాళ్ళకు సిలిండర్ ఎక్కడదనేది ఎంక్వైరీ మా పై ఆఫీస్కి రాసినాం. దాని మీద సిలిండర్ కాదా అనేది మేము చెప్పినాం. దాని మీద ఏమన్నా వస్తే మళ్ళీ చేస్తాం అంతే. ఒక వాయిస్ ఇవ్వండి మేడం. వాయిస్ వచ్చేస్తాం, మీకే నష్టం అవుతుంది నేను వాయిస్ ఇస్తే. ఏమంటున్నారు మేడం, కావాలంటున్నారు వాళ్ళు. ఎవరు కావాలన్నా దాని మీద ఒక లెటర్ పెట్టించండి. దాని మీద అయిపోయిన ఇష్యూ మీద నేను ఏం మాట్లాడలేను. ఆల్రెడీ ఫైల్లో రాసి అఫీషియల్ గా మాకున్న విషయాన్ని మనం తెలుసుకోవడం జరిగింది. సరే మేడం, అదే చెప్తాను మేడం. మరి ఆ పైకి అదే చెప్పండి. చెప్పి మీకు కావాలంటే మీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్, బాదాములు కానీ, కాజు కానీ, లేకపోతే నెయ్యి కానీ అవి తీసుకుపోయినట్టు ఏమైనా ప్రూఫ్ ఉంటే చూడండి మీరు. సరే మేడం, సరే మేడం. రైట్. ఇటు వేములవాడ ఆలయంలో ఏవైతే అధికారుల అక్రమాలు జరుగుతున్నాయో వాటిని వెలుగులోకి తీసుకొచ్చిన రాజ్ న్యూస్ కి అయితే అక్కడ సూపరింటెండెంట్ నోటీసులు పంపారు. సో వాస్తవాలను ఎప్పుడు ప్రజల దృష్టికి తీసుకెళ్లాలనే రాజ్ న్యూస్ ప్రయత్నిస్తుంది. అందులో భాగంగా మేము ఆ వీడియోని ప్లే చేశాం. కానీ ఇప్పుడు ఇక్కడ ఆలయ ఈవో ఎవరైతే రమాదేవి ఉన్నారో వారు మాత్రం అక్కడ అసలు ఏవీ జరగలేదు, అక్రమాలు అనేది కూడా మనకి ఇందాక మనం ఫోన్లో మా ప్రతినిధితో మాట్లాడమని చూసాం దృశ్యాలు. సో రవీందర్ చెప్తారు దీని గురించి. రవీందర్, అసలు ఎందుకు ఆలయ ఈవో అతనిపై చర్యలు తీసుకోవట్లేదు? మనకి ఇందాక మీతో ఫోన్లో మాట్లాడిన వీడియో చూస్తే అక్కడ సిలిండరే తీసుకెళ్తున్నారు, అక్కడ అసలు అలాంటివి ఏవీ జరగలేదు అని చెప్తున్నారు. బట్ మనకు వీడియోలో క్లారిటీగా తెలుస్తుంది సిలిండర్ కూడా కాదు. ఎందుకు బుకాయిస్తున్నారు అక్కడ రమాదేవి? అసలు అప్డేట్స్ ఏంటి? ఎస్ సాలిని, మీరు అన్నట్టుగా వేములవాడ రాజన్న ఆలయము దక్షిణ కాశీగా పేరుగాంచిన ఆలయం. అక్కడ ఎంతో మంది భక్తులు వస్తుంటారు, వెళ్తూ ఉంటారు. కానీ వచ్చిన అధికారులు మాత్రం అక్కడ తీసుకువేయడం, ఇలాంటి కార్యకలాపాలకు చాలా వరకు పాల్పడుతున్నారని రాజధాని ఛానల్లో చాలా వరకు కథనాలు ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా 20వ తారీఖు నాడు, పోయిన నెల 20వ తారీఖు నాడు ఒకవైపు అందులో పనిచేస్తున్న సూపరింటెండెంట్ వెంకట ప్రసాద్ రాజు ఒకవైపు అక్కడ ఉన్న గోదాంలో నుంచి వెళ్ళి అతను సూపరింటెండెంట్ గా చేస్తున్నాడు. దాంట్లో నుంచి వెళ్ళే సరుకులు అతని కారులో ఎక్కిస్తున్నట్టుగా మనం వీడియో ఒకవైపు మన ఛానల్లో టెలికాస్ట్ చేయడం జరిగింది. లైవ్ వీడియో తోటి కూడా టెలికాస్ట్ చేయడం జరిగింది. అయితే అనంతరము ఒకవైపు ఆ ఈవో అతని పైన చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ నివేదిక కూడా మన చేతిలో ఉంది. ఇప్పుడు మనం చూసుకోవచ్చు. ఇప్పటి వరకు మనం ఈవో వాయిస్ ఓన్లీ ఆడియో రూపకంగా చూసాం. కానీ మనకు ఆ కమిటీ ఇచ్చిన నివేదిక మన చేతిలో ఉంది. ఆ కమిటీ ఇచ్చిన నివేదికలో దాదాపు ఒక 14 వస్తువులు దాంట్లో హెచ్చు తగ్గులున్నాయనే కోణంలో కూడా 5 సభ్యుల కమిటీ కూడా ఇచ్చిన నివేదిక మనతో పాటు ఉంది. శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం రాజన్న సిరిసిల్ల జిల్లా సెంట్రల్ గోదాం సామాగ్రి కమిటీ వారు పరిశీలించి తయారు చేసి ఇచ్చిన నివేదిక. దీంట్లో చూసుకోవచ్చు నువ్వులు దాదాపు, అంటే నువ్వులు చూసుకుంటే దాదాపు 7 కిలోల 770 గ్రాములు. అదే విధంగా పసుపు చూసుకుంటే దాదాపు 3 కిలోల 825 గ్రాములు. ఇక్కడ మనం అలాగే ఇంకోటి చూసుకుంటే దాదాపు ఇందులో చూసుకోవచ్చు జీలకర్రకు కూడా 5 కిలోల 450 గ్రాములు. అదే విధంగా కాజు 277 గ్రాములు. అదే విధంగా కిస్మిస్లు చూసుకుంటే 4 కిలోల 98 గ్రాములు. అంటే ఇక్కడ దాదాపు కిలోల వైజ్ గా దాదాపు ఒక 14 వస్తువులు దీంట్లో మాయమయ్యాయని దాదాపు ఇక్కడ 5 సభ్యుల కమిటీ సంబంధించి జరిగింది. కార్యనిర్వాహక అధికారి, అదే విధంగా సహ కార్యనిర్వాహక అధికారి, అదే విధంగా పర్యవేక్షకులు 3 మొత్తం 5 సభ్యులు కూడా నివేదిక 14 సామాగ్రి మాత్రం ఇందులో హెచ్చు తగ్గులు ఉన్నాయనే కోణంలో క్లుప్తంగా ఇక్కడ మనకు డీటెయిల్ గా కూడా ఇవ్వడం జరిగింది. అలచెంతలు కావచ్చు, ప్రతి ఒక్కటి కిలోల వైడ్గా, అంటే ఏం చూసినా గానీ దాదాపు 1 కిలోల పైననే హెచ్చు తగ్గులు ఉన్నాయి. అయినా కానీ అధికారులు అక్కడ పట్టించుకోవడం లేదు. ఈవో దృష్టికి తీసుకపోతే మనతోటే బుకాయించుకోవడం, ఒకవైపు మనల్ని మీడియాను కూడా బెదిరించడం. రాజ్ న్యూస్ ఎప్పుడైనా కానీ లైవ్ టెలికాస్ట్ చేస్తుంది, అదే విధంగా నిజాలు నిర్భయంగా చూపిస్తుంది అనే కోణంలోనే మనము టెలికాస్ట్ చేయడం జరిగింది. అయినా కానీ దాన్ని తప్పు తడకలు ఉన్నాయనే కోణంలో కూడా ఈవో స్పష్టంగా దాంట్లో మాట్లాడుతున్నారు. కానీ రాజ్ న్యూస్ చేతిలోకి ఆ కమిటీ ఇచ్చిన నివేదిక వచ్చింది. దాంట్లో 14 వస్తువుల్లో హెచ్చు తగ్గులు ఉన్నాయని క్లారిటీగా నివేదిక ఇవ్వడం జరిగింది. కానీ ఈవో మాత్రం దాన్ని మధ్య పెడుతున్నారు. ఎందుకంటే వీళ్లకు అధికార పార్టీకి సంబంధించిన పార్టీ ఇద్దరు ఈ విధంగా చేస్తున్నారు. కింది స్థాయి అధికారులను ఈవో కాపాడుతున్నారనే కోణంలో కూడా అక్కడ అధికారుల మధ్య ఒక చర్చ గట్టిగా కొనసాగుతున్న స్థితి అయితే చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఈవోను మనం అడిగిన నేపథ్యంలో కూడా తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే కింది స్థాయి అధికారి అక్కడ మొత్తం కూడా సామాగ్రి ఖాళీ అయ్యాయి, దాంట్లో హెచ్చు తగ్గులు ఉన్నాయి అని కమిటీ నివేదిక ఇచ్చినప్పటికీ కూడా ఈవో దాన్ని మభ్య పెడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏమన్నంటే మీడియా పైన దురుసుగా ప్రవర్తించడం, అదే విధంగా మీడియాను బెదిరించే ప్రయత్నం చేస్తుంది. మనం స్పష్టంగా చూడవచ్చు. మీకు వాయిస్ ఇస్తే మీకే ప్రాబ్లం అవుతుందని కూడా మాట్లాడుతుంది. అంటే దీంట్లో హెచ్చు తగ్గులు ఉన్నాయి, ఒకవైపు ఇక్కడ అక్రమాలు జరిగాయి, అందులో నుంచి కొట్టేశాడు,
తీసుకువెళ్తున్నాడు. నెలవారీగా ఇదే విధంగా జరుగుతుందనే కోణంలో కూడా రాజ్ న్యూస్ ఇవ్వడం జరిగింది. కానీ కింది స్థాయి అధికారులను కాపాడే ప్రయత్నం ఇక్కడ ఈవో చేస్తున్నట్టుగా స్పష్టంగా దాంట్లో కనబడుతుంది. ఇప్పటి వరకు కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కమిటీ నివేదికలో ఏం కూడా మాకు రాలేవు, అక్కడ ఈ యొక్క సిలిండర్ తీసుకుపోయిండు, బ్యాగ్ తీసుకుపోయిండు అని ఇదే చెప్తుంది తప్పించి దీంట్లో కమిటీలో 14 వస్తువులు మాయం చేయాలి, నెలవారీగా ఇదే విధంగా జరుగుతుందనే కోణంలో కూడా కమిటీ నివేదిక ఇచ్చింది. కానీ ఈవో మాత్రం అతన్ని కాపాడే ప్రయత్నం చేస్తుంది. మరి ఈవోకు ఎక్కడి నుంచి బెదిరింపులు కారణాలు వస్తున్నాయి, లేదంటే ఈవోని బెదిరింపు రకంగా మీడియాను బెదిరించే రకంగా చేస్తుందా? వెంకట ప్రసాద్ మన ఛానల్ కు నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. అంటే మనం నిజంగా లైవ్ లో మనం ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ విధంగా మభ్యపెట్టే ప్రయత్నం ఈవో చేస్తుంది. దీనిపైన ఉన్నత స్థాయి అధికారి ఎండోమెంట్ కమిషనర్ లేదంటే దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మేడం ఇది కంపల్సరీ దీనికి ఒక చర్య తీసుకునే విధంగా వేములవాడ పైన ఒక దృష్టి సారించే విధంగా అక్కడ అవకతవకల కమిటీ ఏర్పాటు చేసి వాళ్ళను మరి ఏం చేస్తారు, దీనికి ఎటువంటి శాఖ చర్యలు తీసుకుంటారో దీనిపైన కంపల్సరీ స్పష్టత ఇచ్చే అవకాశం చూపించాలి. లేదంటే రాజ్య మరిన్ని కథనాలతోటి మరింత ముందరకు పోయే అవకాశం కనబడుతుందని చెప్పవచ్చు. శాలిని. రైట్, థ్యాంక్ యూ రవీందర్.